సదానందం, నేను నిజంగా గాంధీ గారికి దండ వేయడానికి వచ్చాను, నువ్వు నమ్ముతున్నావా? మరి ఎందుకు వచ్చారండి? గాంధీ గారిని అడ్డం పెట్టుకుని ₹1 కోటి సంపాదించాలని వచ్చాను. ఏంటండి? ఇదిగా కాంట్రాక్ట్ మీద నువ్వు ఇంతవరకు ఎంత సంపాదించావు? మీకు తెలవంది ఏముంది చెప్పండి. సిమెంట్ లేకుండా వంతెల్ని కట్టి ఓ 10 లక్షలను, ఇసుక లేకుండా ఇల్లు కట్టి ఒక 20 లక్షలు సంపాదించానండి. అరసి బుర్ర లేకుండా 30 లక్షలు సంపాదించా. ఇప్పుడు ₹1 కోటి సంపాదించే అవకాశం వచ్చింది. జలగంగ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తున్నారన్న విషయాన్ని ఢిల్లీలో ఫైల్లో నేను స్వయంగా చూశాను. ఆ కాంట్రాక్ట్ మనకి వస్తుంటారా? సరుకున్న మినిస్టర్ తో నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నువ్వెంత తెలివి తక్కువడో నాకు ఇప్పుడు అర్థమవుతుందయ్యా. ఈ విషయం పేపర్లో వచ్చిందంటే తూములు కంపెనీ వాళ్ళు రేట్లు పెంచేస్తారు, కానీ నువ్వు ముందే తూములు కొనేసి రోడ్ల పక్క పడే. దాంట్లో ఉన్న బాధ మీకు ఏం తెలుసు చెప్పండి. బిల్లులు లేకుండా తూములు కొని ఒక్కొక్క తూముని లారీ మీద అక్కడ చేర్చాలి అంటే చేతిలో 30 లక్షలు వదులుకున్నట్టే. అబ్బా, కాంట్రాక్ట్ లో డబ్బు రాబడి లేవయ్యా, నేను చెప్పిన